నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్న జువలదిన్నె హార్బర్కి గడిచిన 15 రోజులుగా వస్తాను అని చెప్తూ చివరికి ఎట్లాగో జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన్ని పట్టుకొచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళని మత్స్యకారులు విశ్వసించే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్న వైసీపీ నాయకత్వం కానీ కావలి నియోజకవర్గంలో నాయకత్వం కానీ మత్స్యకారులు మత్స్యకార కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తుకి ఇన్నాళ్ళు అడ్డం తగిలిన ఈ పార్టీని గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఇప్పటికి 3 దఫాలు 4 దఫాలు ఈయన వస్తానంటే మా దగ్గరికి మా ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకులు మాకు అక్కర్లేదు, రాబలేదని వాళ్ళు తిరస్కరించినటువంటి పరిస్థితులను మనం గమనించాలి. ఎట్టకేలకు మేము వస్తాము అని అన్నారు. లేదంటే ఆయన వస్తాడని ఈ నాయకులు చెప్పారు. ఆయన ఎట్నో బతిమాలి తీసుకొచ్చుకున్నారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయడానికి మీరు వచ్చారు? వచ్చి మీరేం సాధించారు అని అంటే కేవలం నిందారోపణ, పరదూషణ తప్ప మరొకటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన బయట చాలా మాట్లాడుతుంటాడు. ఆయన హార్బర్ గురించి మాట్లాడాడు. ఎన్నికలకు ముందు పూర్తి కాని హార్బర్లని, పూర్తి కాని ప్రాజెక్టులని నువ్వు జాతికి అంకితం చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పెద్ద మనిషే కదా వెలుగొండ ప్రాజెక్టు కాడికి పోయి ప్రాజెక్టుని జాతికి అంకితం చేశానన్నారు. చుక్క నీరు రాలేదు. ఇవాళ ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వదు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సెట్టింగ్ వేసి కుప్పంకి కూడా నేనే నీళ్ళు ఇచ్చా అన్నాడు. ఈయన వెళ్ళిపోగానే సెట్టింగ్ కూడా తీసేశారు, నీళ్లు కూడా తడారిపోయినాయి. అలాగే జువలదిన్నె హార్బర్ని కూడా వర్చువల్గా దీన్ని నేను ప్రారంభించేశాను అన్నాడు పని కాకముందే. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటాడు. వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇవ్వలేదు, స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వలేదు. ఇవేవి పూర్తి చేయకుండా 24 మార్చిలో ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు వర్చువల్గా దీన్ని ప్రారంభించి జువలదిన్నె హార్బర్ని నేను మత్స్యకారులకు అంకితం చేశాను అన్నాడు. ఎక్కడ ఏది పూర్తి చేసావు, ఏది ఇచ్చావు? కేవలం కల్లబుల్లి మాటలతో ప్రజల్ని మోసగించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న తాపత్రయంలో పనిచేసేవే తప్ప నువ్వు కానీ నీతోటి ఉన్నటువంటి అక్కడ నీ పార్టీ జిల్లా నాయకులు కానీ ఏది కూడా సరైన పరిస్థితి లేదు. మరి ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టాం. అందులో 1/10 ఈ జెట్టీలో సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇచ్చి సాగర్ డిఫెన్స్ కంపెనీ ద్వారా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేస్తుంటే మత్స్యకార కుటుంబాలకు మేలు చేయాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల యొక్క బిడ్డలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మా ప్రభుత్వంలో ప్రధానమైన వ్యక్తిగా లోకేష్ గారు ప్రయత్నం చేస్తే దాన్ని ఇవాళ తప్పుబట్టేదానికి పాపం చాలా కష్టపడి
మత్స్యకారు కుటుంబాల్లో వాళ్ళు అందరూ వద్దు బాబు మా ప్రాంతానికన్నా కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడంటే ఈ ప్రభుత్వాన్ని తిట్టాడు. అంతకు మించి కేవలం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని తోలనాడడానికి మాత్రమే ఆయన ఇవాళ తన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు. నువ్వు ఎక్కడ ఏదైనా పెట్టుకో, నీకున్న పరిస్థితి అదొక్కటే ఇవాళ. కానీ నువ్వు ఉన్న మత్స్యకారుల యొక్క భవిష్యత్తును దెబ్బతీయడానికి, ఆ మత్స్యకారు కుటుంబాల్లో రేపటి యువతకి ఈ ప్రభుత్వం చేసేటువంటి పనులని అడ్డగించడానికి నువ్వు రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసింది ఈ ప్రభుత్వం. జువలదిన హార్బర్నంతా వాళ్ళకి అప్పగిచ్చేసామని చెప్పి మాట్లాడారు. ఎక్కడ అప్పగించారు? దాదాపుగా ఈ టెక్నాలజీ సంస్థ మొత్తం మత్స్యకారులకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తూ ఉన్నాం. 7 ఎకరాలు ఒక డిఫెన్స్ టెక్నాలజీ సంస్థకి ఇస్తే దానివల్ల ఆ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపయోగం జరుగుతుందే తప్ప వేరే వాళ్ళకి ఉపయోగపడే పరిస్థితి కాదు అది. మత్స్యకారులకి ఇంకా భద్రతను ఎక్కువ చేస్తుంది. సముద్రంలో గర్భంలో ఉన్నటువంటి మత్స్య సంపద ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి లోల తట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రత ఏంటి, డ్రోన్ సర్వే, శాటిలైట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అందించేదానికి ఈరోజు మన ప్రభుత్వం కూటమి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలందరూ కలిసి మత్స్య సంపదని మత్స్యకారులకి అందించాలనేటువంటి చేసిన ప్రయత్నం ఈనాడు జరుగుతూ ఉంది. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు మీరు? దాన్ని దెబ్బతీయాలి. మత్స్యకారులు ఉపాధి అవకాశాలను కోల్పోవాలి, వాళ్ళలో ఒక అన్రెస్ట్ రావాలి, తద్వారా తన రాజకీయ లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నమే తప్ప వేరొకటి కాదు. ఇవాళ మీరు చేసిన పని అదే. ఈనాడు అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం, ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణనో లేకుంటే మరొకటనో మాట్లాడితే ఇది మత్స్యకారుల రేపటి యువతని, వాళ్ళ భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరు చేసినటువంటి ఒక తప్పుడు ఆరోపణ, ఒక తప్పుడు ప్రయత్నం అని చెప్పి చెప్పక తప్పదు.